హాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియో తోటి మీ ముందుకు వచ్చాం. అదే టమాటో రైస్. సో ఇప్పుడైతే మన లోగో కొత్తిమీర ఇక్కడ వేస్తే ఎంత బాగుంటుందో చూడండి. అవునా? ఓకే, ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడైతే కొత్త వీడియోకి వచ్చేసాం. దీంతో ఏం చేస్తున్నామో చూడండి. కారం, అన్నిటి కాలిన ఉప్పు, పచ్చిమిరకాయలు, ఆనియన్స్, టమాటోస్, చాలా టమాటోస్, కొద్దిగా ఆనియన్స్, చాలా చాలా ఇది చాలా చాలా అన్ని చాలా చాలా. కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్ లో కామెంట్స్ ఏమో చేస్తాము, రీడ్ చేస్తాం. 5 రకాల దోశల్లో 2 కామెంట్స్ వచ్చినాయి. అది ఒక ఫన్నీ కామెంట్ ఫ్రెండ్స్, అదే మా నాన్న చెప్తాడు. ఫన్నీ కామెంట్స్ ఏం కాదు, మామూలు కామెంట్స్ అయినవి. సో ఇట్స్ అజ్ అనేవాళ్ళు కామెంట్ చేశారు. హాయ్ వేదాంశ్, నైస్ వీడియో, థ్యాంక్స్ ఫర్ కమెంటింగ్. ఇట్స్ అండర్స్కోర్ అజ్. కారం దోశ లుకింగ్ వెరీ గుడ్, మాకు లేవా? థ్యాంక్స్ ఫ్రెండ్స్. అప్పుడు నాకు ఒక్కటిగా రాలేదు, ఇప్పుడు 4 వచ్చాయి. అంతకుముందు ఒక కామెంట్ కూడా రాలేదు, ఇప్పుడు చాలా కామెంట్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? బాండీని పెట్టేసి, మన పెద్ద బాండీని, నాకు ఇష్టమైన బాండీ, ఫ్రైడ్ రైస్ బాండీ. ఫ్రైడ్ రైస్ బాండీ. ఇక్కడ దాకా వచ్చింది మంట. అవునా? ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. గింజలు అందరికి తెలుసు, పోపు గింజలు అంటే. పచ్చిమిరకాయలు పట్ట 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 అంటే చెప్పినట్టే. అందుకని కాస్త హై వాల్యూమ్ పెట్టాలి నా నోటికి. అందుకనే మీకు అంటే ఎక్కువ సౌండ్ వస్తుంది అనుకుంటా, అందుకని అనుకుంటా. ఓకే, సో దీంట్లో మనం ఏం చేద్దామంటే కొంచెం సాల్ట్ కూడా ఇస్తాం ఒకేసారి. అన్ని వీడియోకి వచ్చినాక సో దీన్ని కొంచెం సేపు మూత పెట్టి ఉడికించేసుకుందాం. ఎస్, దీన్ని మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుందాం కాసేపు. అక్కడ దాకా వినపడదు. నేను పని చేసుకొని వస్తాను. ఏం పని? కాలేజ్కి ఎల్లు కాలేజీకి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది ఉడుకుతుంది. ఇప్పుడైతే నాన్న తీస్తున్నాడు. సో కొంచెం దీన్ని టమాటాలన్నింటినీ నలిపేద్దాం. సో ఇది బాగా నలిపేసాను, గుజ్జు మొత్తం బయటకు వచ్చేలాగా. సో ఇంకొంచెం సేపు ఉడికించి కొంచెం కారం వేసేసుకొని, ఉప్పు కారం చూసుకొని, ఆ తర్వాత రైస్ వేసేసుకోవడమే. సో కొంచెం సేపు మూత పెట్టి ఉడికిద్దాం. సో ఉప్పు సరిపోలేదు, కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఆ తర్వాత కారం, కొబ్బరి కారం. నేను నమ్మనంటే నమ్మను. ఎవరిని? ఎందుకు? ఎందుకంటే కొబ్బరి కారం కాదు కదా. అది కొబ్బరి కారం వేరా, నీకు రెడీ కావాలండి. సో దీంట్లో Nobody likes tomato rice. That's why Nana is making. సో బాగా ఉడికిపోయింది టమాటో కూడా. తర్వాత హై ఫ్లేమ్ లో
పెట్టాలి ఆహా, పొంగేటట్టు. అవునా? మ్మ్. సో రైస్ని యాడ్ చేస్తున్నాను. హైలో పెడుతున్నావా? ఇక కలిపెట్టేదే. ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి, అప్పుడే బాగా టేస్టీగా వస్తుంది. అవునా? ఓకే. సో ఇప్పుడు టేస్ట్ చూద్దామా ఎలా ఉందో. కలర్ఫుల్ టమాటో రైస్. యమ్మీ మ్మ్. యమ్మీ అవును. గమ్మీ చాలా బాగా వచ్చింది. సో గమ్మీ గమ్మీ మమ్మీ యమ్మీ గమ్మీ ఈజిప్షియన్ మమ్మీ. సరే ఇంకా ఆపేసుకుందామా? అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక తినేయడమేను. థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ షేర్ చేసేసుకోండి. సో మా కాకలో మేము తినేయాలి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఇప్పుడైతే చూసేద్దాం ఎట్లా, ఎందుకంటే నాకు చాలా హంగరీ వేస్తుంది. ఓకే బాయ్. బాయ్.